నా ప్రాణాలు కాపాడటానికి తన ప్రాణాలు అడ్డు వేసింది. కానీ తను మాత్రం మీ ఇద్దరిని జంటగా చూడాలని ఆశపడింది. ఆ ఆశని నెరవేర్చుకుంది. తన కళ్ళని నీకిచ్చి నన్ను జీవితాంతం తన కళ్ళతో చూసుకుంటూ మమతని కురిపిస్తుంది. ఇక మన జీవితాల్లో కష్టాలనేవి లేకుండా బతుకుతాం. జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తిన్నాను. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. కానీ అందరికీ దూరమైపోయాను. కాదు, అందరూ నన్ను ఒంటరిని చేశారు. లోకమంతా నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ కృష్ణ నన్ను చూడటానికి కూడా రాలేదు. ఎన్ని రోజులు ఈ జైలు 4 గోడలతో మాట్లాడుకోవాలి? నా బాధ నా చెవులకే వినిపిస్తుంది. నా కన్నీళ్లు నాకే అంకితమవుతున్నాయి. దీనికి కారణం ఎవరు? కృష్ణ. కృష్ణ నన్ను పూర్తిగా మర్చిపోయాడు. కనీసం నా కడుపులో పుట్టే తన బిడ్డ కోసమైనా రావచ్చు కదా. శ్రీకృష్ణుడిలా నా బిడ్డ ఈ కటకటాల మధ్యనే పుట్టాలా? నా బిడ్డకి ఎందుకు ఈ కష్టం? కృష్ణ, నువ్వు చాలా అన్యాయం చేస్తున్నావు. కృష్ణ, కనీసం నేను పోయేలోగా అయినా నన్ను చూడటానికి వస్తావా? నిన్ను ఒక్కసారి చూడాలి. ఒక్కసారి చూసి నీతో మాట్లాడాలని ఆశగా ఉంది కృష్ణ. నా కడుపులో నీ ప్రతిరూపం ప్రాణం పోసుకుంది. ప్రపంచంలో ఏ ఆడదైనా తను తల్లి కాబోయే విషయం మొట్టమొదట తన భర్తకి చెప్పాలనుకుంటుంది. నువ్వు నా భర్త అని పిలుచుకునే అదృష్టం, అవకాశం ఎలాగూ లేవు. కనీసం నీతో తనువు పంచుకున్నా ఓ వెలియాతగానైనా అవును కృష్ణ, నువ్వంటే నాకిష్టం. నువ్వంటే నాకు ప్రాణం. నేను నా సొంతం చేసుకోవాలనుకున్నాను. కానీ నువ్వు ఇంకొకరిని వెతుక్కుంటూ వెళ్ళిపోయా. ప్రపంచాన్ని ఎదిరించైనా నిన్ను నా సొంతం చేసుకోవాలనుకున్నాను. కానీ ప్రపంచమే నన్ను దూరంగా పెట్టింది. ఈ జైలు 4 గోడల మధ్యనే నేను మగ్గిపోయేలా చేసింది. ప్రపంచంతో నాకు సంబంధం లేదు కృష్ణ. నువ్వు చాలు. ఎందుకంటే నువ్వే నా ప్రపంచం. నువ్వే నా సర్వస్వం. నీ భార్య బిడ్డల్ని వదులుకొని రావద్దు. కానీ నీ భార్య కాని భార్య కోసం
నా కడుపులో ఉన్న నీ బిడ్డ కోసమైనా ఒక్కసారి రా కృష్ణ. నిన్ను చూసిన తర్వాత చనిపోయినా నాకు సంతోషమే. నా కోరిక తీరుతుందో అలాగే నాతోనే సమాధవుతుందో తెలీదు. ఏమ్మా, నువ్వింకా ఆ డైరీయే చదువుతూ కూర్చున్నావా? అయినా ఎన్ని రోజులని ఆ డైరీ చదువుతావు? అదేదో భగవద్గీతలా రోజు పారాయణం చేస్తున్నావు. అవునాయా, ఇది నాకు భగవద్గీతతో సమానం. ఎందుకంటే నేనేం చెయ్యాలో నాకు బోధించేది ఈ భగవద్గీతే. ఇందులో ఉంది అక్షరాలు కాదాయా, మా అమ్మ పడిన ఆవేదన. అమ్మ కన్నీళ్లకు రూపం వస్తే, మా అమ్మ బాధకు మాట వస్తే, మా అమ్మ పడిన మానసిక వేదన ఊపిరి పోసుకుంటే పుట్టింది ఈ గీత. నిర్మలమైన మనసుతో చదివితే భగవద్గీతలో దేవుడు కనిపిస్తాడు. కానీ ఈ గీతలో నాకు మా అమ్మ కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు శత్రుశేషం లేకుండా చెయ్యమని అర్జునుడికి చెప్పినట్లే ఆ కృష్ణ ప్రసాద్ మీద పగ సాధించమని మా అమ్మ నాకు చెప్తుంది. ఆయమ్మ, ఎందుకమ్మా ఈ పగలు ప్రతీకారాలు? మీ అమ్మే వెళ్ళిపోయింది. ఇక నువ్వు పగ సాధించి ఎవరిని సంతోషపెడతావు? ఎవరిని సంతోషపెడతానా? మా అమ్మ చనిపోయినా తన ఆత్మ ఇక్కడే తిరుగుతుందాయమ్మా. నేనెప్పుడు పగ తీర్చుకుంటానా అని ఎదురు చూస్తుంది. ఆ రోజు మా అమ్మ రాసిన వీలునామా తీసుకోవడానికి జైలుకు వెళ్ళాను. ఆ రోజు ఈ ఆస్తితో పాటు మా అమ్మ రాసిన ఆ డైరీ నా చేతిలో పెడుతూ ఆ జైలర్ చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లో మారు మ్రోగుతూనే ఉన్నాయి. ఇవిగమ్మా, మీ అమ్మ తన యావదాస్తిని నీ పేరున వీల్నామా రాసింది. దీంతో పాటు మీ అమ్మ రాసుకున్న డైరీలు కూడా నీకివ్వమని చెప్పింది. ఇదిగోమ్మా. నా సర్వీస్ మొత్తంలో ఒక ఖైదీని చూడ్డానికి ఎవరూ రాకుండా అనాథలా మిగిలిపోయింది మీ అమ్మ ఒక్కతేనమ్మా. తనకు ఈ డైరీలో తోడు ఏ కష్టం వచ్చినా ఇవి రాసేది. కనీసం నువ్వు కడుపులో ఉన్నప్పుడైనా మీ నాన్న వస్తాడు అనుకుంటే రాలేదు. మొదట్లో లేకపోయినా
తర్వాత చాలా ఏడ్చేది, చాలా కుమిలిపోయేది. తన బాధని నువ్వెక్కడ చూస్తావో అని చివరకు నిన్ను కూడా చూడ్డానికి ఇష్టపడేది కాదు. తనని చూసి నేనే జాలిపడేదాన్ని. కానీ మీ అమ్మకు జాలంటే అసహ్యం. ఎంత బాధనైనా భరించేది గాని తన మీద జాలి చూపిస్తే తట్టుకునేది కాదు. చాలా నరకం చూసిందమ్మా మీ అమ్మ. ఎందుకు మనుషులు దూరమయ్యారో తెలియదు కానీ ఒక ఆడదాని మీద ఇంతలా కక్ష సాధించటం మాత్రం చాలా తప్పమ్మా. తనని చూడ్డానికి మీ నాన్న ఒక్కసారి వచ్చినా మీ అమ్మ చాలా సంతోషించేది. ఆ సంతోషంతో ఇంక కొంతకాలమైనా బ్రతికేది. మీ అమ్మ దిగులుతోనే చనిపోయింది. తనకు ఎవరూ లేరనే బాధలోనే చనిపోయింది. మా అమ్మ మనశ్శాంతితో చనిపోలేదు. భరించలేనంత బాధని అనుభవిస్తూ చనిపోయింది. నా పుట్టుకకి కారణమైన ఆ కృష్ణప్రసాద్ కనీసం నన్ను చూడ్డానికైనా రాలేదు. ఏ నేనేం పాపం చేశాను? మా అమ్మని తల్లిని చేసి కనీసం మొహం కూడా చూడకుండా పోయాడు. నేను జైల్లో పుట్టాల్సిన కర్మేంటి? పసిబిడ్డతో మా అమ్మ జైల్లో గడపాల్సిన కర్మేంటి? నిజమేనమ్మా, నువ్వు చెప్పిందంతా న్యాయమే. కానీ వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు, ఎందుకు మీ అమ్మని చూడకుండా మీ నాన్న రాలేదో అది తెలుసుకోవాలి. ఇలా పగలు ప్రతీకారాలు పెంచుకుంటూ పోతే ఎలాగమ్మా? ఏం తెలుసుకోవాలి? ఏం తెలుసుకోవాలి? ఒక ఆడదాన్ని వదిలించుకోవడానికి మగాడికి 1,00,000 కారణాలుంటాయి. అడిగితే 1,000,000 కారణాలు చెప్తాడు. అవన్నీ నేను వినాలా? ఇదిగో, ఎన్ని చెప్పినా ఈ డైరీలోని ఒక్క అక్షరానికైనా సమాధానం అవుతుందా? లేదు ఆయమ్మ. ఆ రోజు జైల్లో అమ్మ ఒడి నుంచి నన్ను దూరం చేసి చిల్డ్రన్స్ హోంలో నన్ను పడేశారు. నువ్వు అమ్మలా చేరదీసి పెంచావు. నాకు కావలసిన ప్రేమను అందించావు. లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేది? జైల్లో మా అమ్మ ఆ పెద్ద మనిషి కోసం పిచ్చిదానిలాగా ఎదురు చూసి చూసి చనిపోయింది. కానీ ఆ కృష్ణప్రసాద్ మాత్రం పెళ్ళం బిడ్డలతో చాలా సంతోషంగా ఉన్నాడు. ఇది న్యాయమా? తన కూతురికి రోగం వచ్చింది అంటే బాగు చేయించడానికి దేశం మొత్తం తిప్పాడు. కానీ ఈ కూతురు ఎలా ఉందో ఒక్కసారైనా చూసాడా?
అసలు నేను ఒకదాన్ని పుట్టాను అని కూడా ఆయనకు తెలీదు. కాదు, పట్టించుకోలేదు. అందుకే తెలిసేలా చేస్తాను. మనసు మండితే ఆ కోపం ఎలా ఉంటుందో తెలియజేస్తాను. చాలా సంతోషంగా ఉన్నావు కదా కృష్ణప్రసాద్? వస్తున్నా, నీ జీవితంలోకి సుడిగాలిలాగా వస్తున్నా. మీ బ్రతుకులు నాశనం చేయడానికి సునామీనై వస్తున్నా.
ఏంటండి అక్కడేం చేస్తున్నారు? ఆ, ఓ, ఏం లేదు జయంతి. ఏంటి ఏదో చింపి పారేశారు? ఏం లేదు, పనికిరాని చెత్త. అసలు స్టోర్ రూమ్ కి పని కట్టుకుని రావడం ఎందుకు? ఈ చెత్తంతా సర్దడం ఎందుకు? ఇదిగో వీటి కోసం. ఏంటివి? చూడు, ఆ, ఇవి ఇక్కడెందుకున్నాయండి? నేను సూర్య కోసం ఎప్పుడో కొన్నవి. ఇవి తెచ్చాను కానీ సూర్యకి ఇవ్వలేకపోయాను. ఇవి తెచ్చేసరికే తన యాక్సిడెంట్లో చనిపోయింది. అప్పటి నుంచి ఇవి ఇక్కడే ఉండిపోయాయి. మరి ఇప్పుడెలా గుర్తొచ్చాయండి? నువ్వే కదా మర్చిపోలేని గిఫ్ట్ కావాలన్నావు. నా దృష్టిలో మర్చిపోలేని గిఫ్ట్ ఏదంటే ఇదే అనిపించింది. ఆ రోజు ఇవ్వలేకపోయాను, ఈ రోజు ఇవ్వాలి అనుకున్నాను. నీకు నచ్చాయా? మ్మ్, బాగా. ఇవి పెట్టుకొని నువ్వు నడిచొస్తుంటే ఆ శబ్దం నేను వినాలి. ఆ మువ్వల శబ్దంలో నా గుండె వేగం కలిసిపోవాలి.